ఫ్రెండు, నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక, ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేనా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే? ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండు. రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండు. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్డ్రా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండీగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే. బాబు, మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే, మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు. ఎందుకు అడిగా, చెప్పలేదు. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్ గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాను. పైగా ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు. నిన్ను విడిచిపెట్టను. అరే నువ్వా? పోయి రాజా ఇల్లెక్కడ? ఎందుకంట? మాట్లాడాలి. దేనికంట? నీకెందుకంట? ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా. ఆహా, ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే, ఎప్పుడు మారిపోయాడబ్బా? ఓయ్, కావాలంటే 4 బజ్జీలు అడుగు, ఫ్రీగా ఇస్తా. కలర్ సోడా అడుగు, ఉద్దరిస్తా. అంతేగాని గురుణ్ణి అడిగినావనుకో గులాబ్ జామ్ అయిపోద్ది. హాయ్ రాజా. హాయ్ అంటే హాయి, నూనె ముక్కను కొట్టే హాయికి బదులు కొయ్యి అంటది. ఏంటి ఫ్యాక్టరీకా? నేను అక్కడికే బయలుదేరాను. రా, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను సైకిల్ మీద ఎడతా. ఏంటి పోయి, ఏంటి కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతాంది? అబే ఏమీ లేదు. ఏమీ లేకపోవడమేమి, ఇట్లా అన్నది కదయ్యా. అదే, అది కార్మికులంతా ఇలా కలిసి ఉంటారని. కార్మికులు గిట్లా కలిసి ఉంటారు గాని గిట్లా కలిసి ఉంటారు అయ్యా. నువ్వేం కంగారు పడుకు, అటు తప్పుకో. హలో, మర్చిపోయా, ఒక 10 మంది వర్కర్స్ ని ఏజ్ బారైందని తీసేద్దాం అనుకుంటున్నా. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడు. ఈ లెక్కల్ని నీ ఇంటికి పిలిచి పంటి కింద పెట్టుకోవాలని చూస్తున్నదేమో. ఈ లక్కీ పోరి నా పోరడు చూస్తే ఏమైపోతాడు? హాయ్ రాజా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కార్మికుల సమస్య కదా, రాక తప్పుతుందా? కమ్ ఆన్. ఇంట్లో ఎవరు లేరా? ఏ, ఒంటరిగా వచ్చావు కదా, నిన్నేమైనా చేస్తానని భయమా? అరిటాక్కు లేని భయం నాకేంటి? ధైర్యవంతుడివే. ఒక్క నిమిషం కూర్చో, ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను. అమ్మయ్యా, ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది. నమ్మ కడుపు మాడా. సారీ, లేట్ అయిందా? లేదు. నా డ్రెస్ బాగుందా? నచ్చాల్సింది నాకు కాదు, నిన్ను కట్టుకోబోయేవాడికి. నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా. కలగంటున్నావా? కల కాదు, నువ్వంటే నాకిష్టం రాజా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఓహో, అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను. అప్పుడు జరిగేది 3 మళ్ళ పెళ్లి కాదు, 4 తన్నుల పెళ్లి. అగో ఏంటి
ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా? నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతావు? ఓహో, తమరు పైనే ఉన్నారా? డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా? బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ బెథవని నిన్నే చూశాను. శభాష్ గురు, నా ఎంట్రీ లేకుండా సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు. ఓయ్ పోరి, గురుడు చెప్పిన మాటలు గొంతుకు అడ్డం పడుంటాయి. సరే పానీ లాగించు, దిగిపోతుంది. చలో గురు, చలో రాధా భాయి. అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా. నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్. ఇది నో స్మోకింగ్ జోన్. ఇక్కడ సిగరెట్ తాగకూడదు. ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీల వర్కర్స్ కి, యజమాని కాదు. వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు? ముందు సిగరెట్ ఆర్పేయి. అంటించింది ఆర్పటానికి కాదు. వీళ్ళంతా చూస్తాను. వర్కర్లు అంటే ఎవరు కొట్టున్నాడో ఏంటో. ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ని నన్ను కొడతావా? నా పవర్ ఏమిటో 5 నిమిషాల్లో చూపిస్తాను రా. ఏమిటిది? నన్నేం చేయమంటారు బాబు? నేను మీలాంటి వర్కర్నే. యజమాన్ని కొట్టినందుకు ఎండి గారు లాకౌట్ ప్రకటించారు. కావాలనే కాలనీలో కరెంట్ ఏమిటయా? రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట. అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబులే వచ్చింది. రాజాబాబు ఏం చేశాడయ్యా? తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా? నోటితో చెప్పలేదు, చేతితో చెప్పాడు. ఓనర్ని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా? రేయ్, ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు. ఆడెప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడ్రా. యుద్ధానికి వచ్చావా? సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఎప్పుడో తెలిసేది. నేను చక్రపాణి గారి అడ్వైజర్ని, నాతో చెప్పండి. ఓహో, ఫ్యాక్టరీ లాకౌట్ చేయమని దిక్కుమాలిన సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా? గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది. గత్యంతరం లేక? ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా? కార్మికులు సమ్మె చేస్తున్నారా? కార్మికుల్లో గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా? ఏం జరిగిందని లాకౌట్ ప్రకటించారు. చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు. దానికి లాకౌట్ కి సంబంధం ఏంటి? కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు. ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు? అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖితపూర్వకంగా నేను హామీ ఇస్తాను. హామీ ఇచ్చినా నేను లాకౌట్ ఎత్తిపోయాను. ఎందుకని? నా మీద కోర్టు కేసు నడుస్తోంది. అది రుజువై నాకు శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేరు. ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు, వాళ్ళని వాటాదారుల్ని చెయ్యండి. అందుకు నేను ఒప్పుకోను. ఏది ఒప్పుకోకపోతే ఫ్యాక్టరీ నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు? సరే, మీకోసం ఒక కండిషన్ మీద లాకౌట్ ఎత్తేస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైర్మన్ గా నా కుర్చీలో కూర్చోవాలి. ఈ కండిషన్ కి ఇష్టపడితే వెళ్ళి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు. 1000 మంది కార్మికుల ఆకలి ముఖ్యమో నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో.
జ్యోతి, ఇది నీ కొడుక్కి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం. ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకును నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా.